రేషన్ కట్టి ఏ టెంపుల్ దగ్గరకు పోయినా ఒక్కటని కాదు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో టెంపుల్ అన్నీ తిరిగిండు, నార్త్లో తిరిగిండు, మొత్తం తిరిగిండు, వేములవాడ పోయిండు, వేములవాడలో హల్చల్ చేసిండు. దాని తర్వాత ఈ అమ్మాయిని రాధి అనే ఆమెనంట ఏడా మన కొండగట్టులో పెళ్లి చేసుకున్నంట. ఆమె తాలిబొట్టు కూడా చూపిస్తుంది, ఇట్లా పసుపు కొమ్ముది ప్లస్ ఏదో 2-3 పూసలు వేసిండు ఆమె మెడల, అది రుద్రాక్షల మాలన ఏదో పూసలది అది వేసిండు, అది కూడా చూపిస్తుంది. అయినా కానీ ఈమె కూడా ఎడ్యుకేటెడ్ అయి ఉండి, సో రాధి అనే అమ్మాయి అంటే ఆమె పూర్తి పేరు మనకు తెలియదు, ఈయన రాధి 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 అని చెప్పేసి వాయిస్ చెప్తున్నది కదా, ఆడ వాయిస్ రికార్డులో ఉన్నది కదా. సో దాన్ని పట్టుకొని నేను రాధి అని చెప్పేసి నేను అంటున్నా. ఆమె పేరు రాధిక అయి ఉంటుందో రాధ అయి ఉంటుందో మరి ఏదో అయి ఉంటుంది. ఈయన ప్రేమగా ముద్దుగా రాధి అని పిలుస్తున్నాడు. కానీ అసలు ఈయనకు అమ్మాయిలు ఎట్లా పడుతున్నారు నాకు అర్థం కావట్లే. అంటే పూజలు చేయంగానే ఏదో చూపియంగానే ఏంది అసలు ఈ ఆడలు కూడా ఈ ప్రపంచం అంతా ఎటు వెళ్ళిపోతుంది, ఈ ఆడలు ఎటు వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు రాధి అనే అమ్మాయి బలి అయింది ఈయన అఘోరిగానికి, నెక్స్ట్ ఈ వర్షిని అనే అమ్మాయి బలి అయిపోతుంది. ఇప్పుడు వర్షిని ఎక్స్ప్రెషన్ చూడాలి, అసలు ఆమె ఫీలింగ్ చూడాలి. ఈ వీడియోస్ బయటకు వచ్చినాక వాడేం చెప్తాడో, ఈమెమి వింటుందో, అసలు ఆమె బయటకు వచ్చి మనకేం చెప్తుందో. నాకు తెలిసి ఈ అఘోరిగాడు ఏం చేస్తాడంటే అందరూ అంటే ఉన్న ఆడవాళ్ళను అంటే డబ్బున్న ఆడవాళ్ళు ఉంటారు కదా, ఎందుకంటే నాకు ఈమె రాధి అనే అమ్మాయి ఆమె చాలా ఎడ్యుకేటెడ్, అట్లాగే లాయర్ అంట, సో అడ్వకేట్ అంట. సో ఆమెను బుట్టలేసి సో అప్పుడప్పుడు డబ్బులు అడిగినట్టు నాకు తెలిసి, ఎందుకంటే ఒక దాంట్లో థ్యాంక్ యూ సో మచ్ రాధి అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఏదో డబ్బులు తీసుకున్నట్టు నాకు తెలిసి, డబ్బులు తీసుకొని మోసం చేస్తట్టుండు అందరినీ. పూజలు చేపిస్తా, అది చేపిస్తే ఇది చేపిస్తా అని. స్క్రీన్ మీద ఒక విగ్రహం కూడా చూపిస్తాం మీకు, కాలభైరవని విగ్రహం ఇచ్చి పూజ అని చెప్పేసి చెప్పిండంట. అంటే ఈ పూజలకి ఈమె ఎక్కువ భక్తి కాబట్టి, ఇప్పుడు ఆడవాళ్ళకి ఎక్కువ భక్తి ఉంటుందండి. సో ఆ భక్తి ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి. ఈ అఘోరిగడ దగ్గర ఏమున్నాయి, ఆ మంత్రాలు కూడా కాదు, ఓ క్లీం బ్లీం బ్లూమ్ అనుకుంటా ఇది మన టీవీలలో చిన్నపిల్లలు చెప్తారు చూడు, ఆ మంత్రాలు చెప్పిండు. ఆ మంత్రాలకు అందరూ నమ్మేసిరు. ఈయన మంత్రాలకు ఆ చింతకాయలు కూడా రాలే నాకు తెలిసి. సో మంత్రాలు వచ్చినట్టు నేను తోపును, నేను తురుపుని, నేను ఏంది కాలుతున్నా ఏమంటారు కాలుతున్న శమం అంటే ఆయన ఇట్లా చించి ఇట్లా తింటాడంట. నేను మొన్న ఒక వీడియో చూసిన, ఆ వీడియోలో ఒక ముక్క తీసి ఇట్లా తింటాడంట. అఘోరిలో ఇట్లా తింటారు. సో నేను ఇట్లా కాలుతున్న దాంట్లో నుంచి ఇట్లా ఒక ముక్క ఇడ్చుకొని ఇట్లా తిన్నా అని చెప్తున్నాడు సిగ్గు లేకుండా. అసలు నిజం చెప్పాలంటే ఇట్లాంటి కొడుకులని నడి రోడ్డు మీద తీసుకొచ్చి ఆ మొత్తం పెద్ద మంట పెట్టి ఆ మంటల నుంచి నడవమనాలి, వాడి శక్తి ఏందో చూపించమనాలి. శక్తులు లేవు, బొంగు లేవు, ఏం లేవు వీనికి.